డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థి అయినటువంటి బీజేపీ క్యాండిడేట్ అంజిరెడ్డి చిన్నమైల్ గారు నిలబడినారు. వారికి మా మెదక్ ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్ల తరఫున మరియు మా వికలాంగుల తరఫున గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున అంజిరెడ్డి గారికి మద్దతు తెలపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరం కూడా అంజిరెడ్డి గారికి పూర్తి మద్దతు తెలిపించి అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సతీమణి గారికి మేము ఈరోజు వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మేము ఇక్కడ సమావేశమై ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ అందరం కూడా ఇక్కడ సమావేశమై వికలాంగుల తరఫున కావచ్చు, గ్రాడ్యుయేట్స్ తరఫున కావచ్చు, మేధావర్గ అందరం కూడా సమావేశమై అత్యంత మెజార్టీతో చిన్నమైల్ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత కల్పించి అతన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 27th రోజు ఉన్నాయి కాబట్టి ఇందులో మన చిన్నమైల్ అంజిరెడ్డి వారిని మేము ఏకపక్షంగా ఎన్నుకోవడానికి ప్లాన్ చేసుకున్నాము. అయితే వారి సతీమణి గోదావరి గారు ఇక్కడ మా చేగుంట మండలం వడియారం గ్రామానికి రావడం జరిగింది. వారి సమక్షంలో అందరం కూడా ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాడ్యుయేట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద ఆపోజిట్ పోరాడాలంటే వారి యొక్క విలువైన పాలన మాకు అవసరం. కాబట్టి వారిని ఏకపక్షంగా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించి 27th రోజున వారికి అధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. మా ఎమ్మెల్సీకి కానీ వేరే ఇతర ప్రజానికానికి వారి సేవలు ముఖ్యమైన భావించి వారికే ఎక్కువ మెజారిటీగా మేము నెంబర్ 1 పొజిషన్లో మెజారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది అందరూ కూడా తమ వంతు బాధ్యతగా భావించి వారిని విజేతగా నిలపాలని కోరుకుంటున్నాం. మా ఊర్లో గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఒక 77 ఓట్లు ఉన్నాయి. ఆ 77 ఓట్లు కూడా గ్రాడ్యుయేట్స్ ప్రయోజకులు అవుదామని ఉద్యోగాల గురించి వేచి చూసి అలసిపోయారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా తరఫున ఇంక్లూడింగ్ నాతో పాటు అందరికీ రిక్వెస్ట్ ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి 1 సంవత్సరంన్నర గడిచినా ఎలాంటి చేయలేకపోయింది. ఏ గ్యారంటీలు పనిచేయి, అన్ని గ్యారంటీలు అంటారు, ఏ దానికి గ్యారంటీ లేదు, మనిషికే గ్యారంటీ లేదు, వాళ్ళు ఇచ్చే 6 గ్యారంటీలకు ఏడా గ్యారంటీ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రభావాలు నమ్మవద్దు. నెక్స్ట్ బీఆర్ఎస్ గురించి ఆలోచిస్తే నా మిత్రుడు పీజీ కంప్లీట్ చేసి వికలాంగుడు అయ్యి ఉండి 1:3కి కాల్ లెటర్ వచ్చి పిలుస్తారని ఇంటర్వ్యూకి కానీ పిలుస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా పిలవలేకపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ నుంచి ఎగ్జామ్ రాసి 7 ఏళ్ళు అయినాక రిజల్ట్ వచ్చినాక 7 ఏళ్ళు వేచి చూసి తనకు 42 ఇయర్స్ వచ్చింది, ఇప్పటికి ఉద్యోగం రాలేదు. కాబట్టి ఎవరిని నమ్మొద్దు. భారతీయ జనతా పార్టీకి అనే సందేశంతో దేశం మొత్తం ఒక యూనిటీగా మారి మోడీ గారికే ఓటేస్తున్నామనే ఉద్దేశంతో చేయాలి. ముఖ్యంగా ఈరోజు అంజిరెడ్డి గారు మన మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా కానీ కరీంనగర్ కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 100% 1000కి 1000% మొదటి ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డి గారికే వేస్తాము. దేనికంటే వేరే పార్టీ తరఫున మాకు ఎలాంటి క్యాండిడేట్ లేడు, నమ్మలేము, నమ్మకం లేదు. మా 77 ఓట్లల్లో కూడా వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అంజిరెడ్డి గారికి ఓటేయాలని. వాళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నారు. ఏదైతే యువతను మేమందరం ఉద్దేశించి మాట్లాడేది ఏంటంటే, యువతకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు యువత 100% ప్రాధాన్యత ఇస్తుంది.